ప్రతి ఉదయం సూర్యునికి నమస్కరించి గోమయంతో ఇంటిని పరిసరాల్ని శుభ్రపరిచి సకల దేవతా స్వరూపిణి అయిన గోమాతను సేవించి తరించటం తరతరాల మన సంప్రదాయం. గో సంరక్షణకై పాటుపడటం మనందరి కనీస కర్తవ్యం. గోవు గొప్పతనమేమిటో కృతయుగంలోనే మనకు తెలియవచ్చింది. ఆ కథనమేమిటో పరిశీలిద్దాం. తన తనయుడైన విశ్వరూపుణ్ణి ఇంద్రుడు అన్యాయంగా అంతంచేశాడన్న పంతంతో త్వష్ట ప్రజాపతి అతణ్ణి హతమార్చటానికై వృత్రాసుర సృష్టికై దీక్షగా హోమం చేశాడు. ఆకలి 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 పితృదేవా ఆకలి. పుత్ర వృత్ర, నీ అగ్రజుణ్ణి నిర్దాక్షణ్యంగా చంపిన కృతజ్ఞుడు ఆ ఇంద్రుడు. సమస్త దేవతా సహిత దేవేంద్రుడే నీకు తగిన ఆహారం. అతడిని భక్షిస్తే నీ ఆకలి చల్లారుతుంది, నా ఆవేదన తీరుతుంది. వెళ్ళు. లెస్స లెస్స. ఇంద్ర, నీ మృత్యునై వస్తున్నా, కాచుకో. సెలవు. విజయోస్తు. ఇంద్ర, ఇక నీ కాలం మూడింది. ఎవరా నాకు అర్థం కావట్లేదు. పద పోదాం. ఈ త్వష్ట ప్రజాపతి అభీష్టం నెరవేరబోతుంది. ఆగింద్రా, ఆగు. నా నుండి నువ్వు ఎటు తప్పించుకోలేవు. నీ మృత్యువును నేనే. నారాయణ, శ్రీమన్నారాయణ, పాహిమాం పాహిమాం, ఆర్తత్రాణపరాయణ, రక్షమాం రక్షమాం. ఇంద్ర, భీతి వలదు. ఈ వృత్రాసురుడు అజేయుడు. ఏ ఆయుధాలతోనూ అంతం కాడు. తక్షణమే నీ దేవగణంతో కామధేనులోనికి ప్రవేశించు. అదే ప్రస్తుత తరుణోపాయం. వీడిని అంతం చేసే ఉపాయమే లేదా ఉపేంద్ర? ఉంది. మహర్షి దధీచి వెన్నెముకతో వజ్రాయుధాన్ని మలుచుకొని దానితో అంతం చేయవచ్చు. కాని ముందు ఈ ముప్పు తప్పించుకో. వాడి వాలకం చూస్తుంటే మేము కామధేనువులోకి ప్రవేశించినా ఆ కామధేనువును కూడా కబళించేలాగున్నాడు. నీకా అనుమానమే అక్కర్లేదు. అతడెంతటి క్రూర రాక్షసుడైనా గోహత్యకు పూనుకొనడు. కావున వెంటనే మీరంతా గోమాతను ఆశ్రయించండి. మీకన్ని విధాలా శ్రేయస్కరం. చిత్తం, అలాగే చేస్తాం. ఆగండిరా, ఆగండి. మీ అంతు చూస్తాను. ఆగండిరా, ఆగండిరా. మిమ్మల్ని వదిలిపెట్టను. మీ ప్రాణాలు తీస్తాను. దేవేంద్ర, ఆగండిరా, ఆగండి. మీ అంతు చూస్తాను. పాహిమాం గోమాత, పాహిమాం. పిరికి పందల్లారా, ఈ గోవులో దూరి మీ ప్రాణాలు రక్షించుకున్నారు. మీకోసం ఈ గోవును చంపి గోహత్య పాతకానికి ఒడిగట్టలేను. ఛ! బతికిపోయారా పిరికి పందల్లారా. అలా అతిఘోర రాక్షసుడైన వృత్రాసురుడు సైతం గోహత్యా పాతకానికి జడిసి శత్రువునైనను చంపక వదిలివేస్తే ప్రస్తుత మానవుడు అట్టి గోవుల్ని కబేళాలకు తరలిస్తూ వధిస్తూ గోమాంసభక్షణ గావిస్తూ నీచాతినీచంగా జీవిస్తున్నాడు. ఈ ఘోరకలిని ఇకనైనా ఆపాలి. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు కూడా గోపాలనమే విశ్వపాలనంగా భావించి ప్రబోధించాడు. నువ్వేనూను మోగిస్తూ ఉంటే ప్రకృతి అంతా పరవశిస్తోంది. అవును. ఆ ఆవును చూడు, చెవులు రిక్కించి ఎలా వింటోందో. పులకించిన ఆవులు పుష్కలంగా పాలిస్తాయి. మధుర సంగీతానికి మనసు రంజిస్తే ఆనందమే కాక ఆరోగ్యము సమకూరుతుంది. మన పాడి వర్ధిల్లుతుంది. అందుకే పాడుతుంటానిలా. కన్నయ్యా, రేపల్లె రేడు అయిన నందనుల వారి నందనుడివి కదా, నీకెందుకయ్యా?
ఈ ఆళ్లమందలను మేపే కష్టాలు? కష్టాలా? కాదు ఉద్దవా, నాకివి ఇష్టాలు. ఇష్టాలా? ఎందుకో తెలుసుకోవచ్చా? శ్రద్ధగా విను. గోవుల శృంగమూలంలో బ్రహ్మవిష్ణువులుండగా శృంగాగ్రమున సకల తీర్థాలుంటాయి. శృంగ మధ్యమున శివుడు, లలాటమున పార్వతి, నాసికాపుటలపై గణపతి కుమారస్వామి, కర్ణములలో అశ్వినీ దేవతలు, నేత్రములలో సూర్యచంద్రులు, దంతములలో అష్టవసువులు, జిహ్వపై వరుణుడు కొలువుదీరు ఉంటారు. 2 పెదవులలో 2 సంధ్యలు, మెడమీద ఇంద్రుడు, కంఠమున సరస్వతి స్థానమై ఉంటారు. ఓహో! గోమూత్రమున గంగా యమునలు, గోమయమున శ్రీమహాలక్ష్మి చెరుస్తూ ఉంటారు. ధర్మము గోవు 4 పాదాలలోనూ 4 వేదాలు వాటి స్థానాలలో గోప్యంగా ఉంటాయి. అవునా? అందుకే ఆ గోవులన్నా నాకెంతో ఇష్టం. ఈ గోపాలనమే విశ్వపాలనంగా విశ్వసిస్తాను. మానవులకు పుణ్యకార్యముల వల్ల స్వర్గము, పాపకార్యముల వల్ల నరకము సంప్రాప్తిస్తే గోవుల్ని సేవించటం వల్ల అత్యున్నతమైన గోలోక ప్రాప్తి లభిస్తుంది. అర్థమైందా? వివరంగా విప్పి చెప్పావు. పూర్తిగా అర్థమైంది. పైగా నీ నోట విన్నందుకు నా జన్మ చరితార్థమైంది కృష్ణ. ఉద్దవా, ఉత్తమోత్తమమైన గో విషయం విన్నందున నీ జీవితం నిజంగా ఉద్ధరింపబడినట్లే. గో విషయం వినడమే కాక ఈ గోపాలునికి సకుడనైనందున సర్వోద్ధరణ జరుగుతుందనుకోవడంలో నాకెలాంటి సందేహమూ లేదు. నీతో పాటు ఆ గోవులని సేవించడం తప్ప నాకిక అన్య ఆలోచనే రాదు. ఈ కలియుగారంభంలో భృగు మహర్షి పాదతాడనంతో అలిగి వెళ్లిన శ్రీలక్ష్మి అన్వేషణలో శ్రీహరి అలసిపోయి వెంకటాద్రి సమీపంలోని ఒక వల్మీకంలో పడి ఉండగా గోమాత తన క్షీరధారలతో స్వామికి సేద తీర్చటం, గొల్లవాడు ఆ ఆవును వెంబడించి దండించగా స్వామి శాపానికి గురై ప్రేతంగా మారిపోవటం మనకు తెలిసిన తిరుమల కథనమే. అందుకై గోమాతను సేవిద్దాం, భూమాతను రక్షిద్దాం అనే నిత్య సత్యాల్ని చాటడానికై కొందరు ఆచార్యులు, పీఠాధిపతులు నడుంబిగిస్తున్నారు. త్రేతాయుగంలో రఘువంశ మూలపురుషుడైన దిలీప చక్రవర్తి వశిష్ఠ మహర్షి వద్ద గల నందిని నామధేయమున్న గోవును సేవించి సంతానవంతుడయ్యాడు. ద్వాపరంలో విరాటరాజు గోవులను సేవించి కీర్తిమంతుడయ్యాడు. భీష్మ పితామహుని ప్రబోధంతో ధర్మరాజు అనేక గోశాలల్ని నిర్మించి గోదానాలు గావించి అఖిల భారత సామ్రాజ్య చక్రవర్తి అయి రాణించాడు. పుణ్యలోకాల్లోనూ తరించాడు. గోమాత్యం నెరుగని ఇంద్రుడు ఒకసారి గోలోక ప్రాశస్తం గూర్చి తెలుసుకోవాలని ఆసక్తితో కృతయుగంలో బ్రహ్మ దగ్గరికి వెళ్లి అడుగగా ఆ విధాత చెప్పిన విధమెట్టిదో విందాం. సృష్టికర్త విధాత అభివాదం. ఇంద్ర, శుభమస్తు. మళ్ళీ దైత్యుల వల్ల ఏదైనా విపత్తు సంభవించిందా? విపత్తు ఏమీ లేదు, కానీ కించిత్తు సందేహం కలిగి మిమ్మల్ని అడిగి తెలుసుకుందామని వచ్చా. ఏమిటది? ముల్లోకాలకు ఊర్ధ్వభాగంలో ఉన్నతంగా గోలోకం ఉండడానికి కారణమేమిటి? స్వర్గాన్ని మించిన సౌఖ్యాలతో, శాశ్వతమైన మోక్షాలతో తులతూగడానికి హేతువేమిటి? ఇంద్ర, గోలోకము అతి పవిత్రమైనది. అందుకే అది ప్రకృతి పురుషులైన రాధాకృష్ణులకు నిలయమైనది. నిస్వార్థ నిష్కామకర్ములకు, ఉత్తమోత్తమ గుణసంపన్నులకు మాత్రమే అట్టి గోలోక ప్రాప్తి కలుగుతుంది. గోవులు యజ్ఞాంగములు. మానవులు ఎట్టి యజ్ఞాలు చేసి స్వర్గ సౌఖ్యాలు పొందగలుగుతున్నారో అట్టి యజ్ఞస్వరూపమే గోవు. ఆవు పాలతో ప్రజలు, ఆవు నెయ్యి వలన యజ్ఞ హవిస్సులతో దేవతలు పుష్టిని తుష్టిని పొందుతున్నారు. అయితే ఇకపై నేను కూడా గోమాత అయిన కామధేనువుని సేవించి తరిస్తాను. దానవుల్ని నిర్జించే శక్తిని దండిగా గడిస్తాను. గోసేవ పుణ్యంతో తప్పక నీ మనోవాంఛ నెరవేరుతుంది. కాని గోవుల్ని అవమానించినా, ఏ విధంగా హింసించినా పతనమే సంప్రాప్తిస్తుంది. కావున శ్రద్ధాశక్తుల్ని ప్రదర్శించు. అలాగే విధాత. తదాస్తు. ఇట్టి గోమాత్యం ఎట్టిదో తెలుసుకున్నారు కదా.
ఇకనైనా గోవుల్ని వధించక వాటిని వర్ధిల్లేట్లు చేయాలి. హిందువులు, ముస్లిములు, క్రైస్తవులు అనే భేదభావం లేక వాటిని సమాదరించాలి. అలాగే ఆచార్య, తప్పక ఆదరిస్తాం. మీరు మీకీ మతం ప్రకారం ఆదరించండి, మేం మాకీ మతం ప్రకారం ఆరగిస్తాం. అయ్యయ్యో మహాపాపం! మతాలేవైనా మన అందరి అభిమతాలు ఒకటే. మాంసభక్షణ పేరుతో గోవుల్ని వధించి మనం వాటిని భుజించరాదు. మీకు రంజాన్ మాసం ఎంత పవిత్రమైనదో గోవు కూడా అంతే పవిత్రమైనది. అల్లా చల్లని చూపుతో సమానమైనది. కావాలంటే గోవధ నిషేధంపై దేవుబంధు ఫత్వా ఉర్దూ టైమ్స్లో ప్రచురించిన ఈ శీర్షికను చూడవచ్చు. అచ్చీ బాత్. ఇకపై మేము ఆవుల్ని చంపేది లేదు, తినేది లేదు. సంతోషం. జై గోమాత! జై జై గోమాత! ఇలా జయ జయధ్వానాలు చేయగానే సరిపోదు. గో సంరక్షణకై అందరూ నడుం బిగించాలి. గోశాలల్ని నిర్మించాలి. గోవుల్ని సేవించాలి. గోవుల ద్వారా లభించే సమస్త ప్రగతుల్ని సాధించాలి. గోమాతను విశ్వమాతగా గుర్తించాలి, సమాదరించాలి. అలాగే ఆచార్య, తప్పక ఆదరిస్తాం. మీరు చెప్పినవన్నీ ఆచరిస్తాం. శుభం భూయాత్. జై గోమాత! జై జై గోమాత! జై గోమాత! జై జై గోమాత! వందే మాతరం, వందే గోమాతరం, వందే మాతరం, వందే గోమాతరం, వందే మాతరం, వందే గోమాతరం. ఇహభోగాలను పరమోక్షాలను ప్రసాదించు గోమాతరం, ఇహభోగాలను పరమోక్షాలను ప్రసాదించు గోమాతరం, సకల విశ్వ గోమాతరం.